గౌతమ్ ఆలోచిస్తూ బయట కూర్చొని ఉంటాడు. ఇంతలో ఇంకా అహల్య వస్తుంది. రాగానే ఇంకా "ఏమైంది గౌతమ్ గారు బయట కూర్చున్నారు" అని చెప్పేసి అంటే, "మీకు చాలా థ్యాంక్స్ అండి" అని చెప్పేసి అంటాడు. అన్నాక, "అయ్యో దాందేముండండి, నేనే మీకు చాలా సార్లు థ్యాంక్స్ చెప్పాలి. అయినా సెలబ్రేషన్స్ పక్కకు పెట్టుకొని ఇక్కడ ఆలోచిస్తూ కూర్చున్నారేంటి, పదండి" అని చెప్పేసి ఇంకా అహల్య అయితే అంటుంది. అన్నాక, "అదేంటో అండి నాకేమీ అర్థం అవ్వట్లేదు" అంటే, "ఇప్పుడు ఆలోచించాల్సింది వేరే విషయాలు కాదు, ఆయన సెలబ్రేషన్స్ చేయాల్సిన విషయాలు. పదండి వెళ్దామని" చెప్పేసి ఇంకా అహల్య అయితే గౌతమ్ని తీసుకొని వెళ్తుంది. ఇంతలో యామిని ఇంకా వాళ్ళ భర్త ఇద్దరు కలిసి ఇంకా అహల్య వాళ్ళ ఇంటికైతే వస్తారు. రాగానే ఇంకా యామిని, "నువ్వు మనస్ఫూర్తిగానే వస్తున్నావా" అని చెప్పేసి ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే అడుగుతాడు. అడిగాక, "ఏంటి సగం మనసుతో వస్తే మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఎలగొడతారే" అని చెప్పేసి అనగానే, "ఆయన మీకు నన్ను కంట్రోల్ చేయడం తప్ప ఇంకా వేరే ఆలోచన ఏముంటుందిలే, పదండి" అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంత అదితి చూస్తుంది. చూసి ఇంకా ఒక్కసారిగా యామిని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, "మామ్ నేను చెప్పాను కదా సెలబ్రేషన్స్ అని, ఇంతలోనే వచ్చేసారు. అయినా మీకు పేరెంటాలు అవసరమా? నేను నేను బాధలో ఉంటే నువ్వు మాత్రం పేరెంటాలకి పబ్బాలకి రెడీ అవుతున్నావా" అని చెప్పేసి అంటుంది. అన్నాక, "అయ్యో పిచ్చిదానా, నేను వచ్చింది నీకోసమేనే" అని చెప్పేసి అంటుంది. అంటే, "అవునా మామ్" అని చెప్పేసి అందరూ ఇంకా పలకరించడానికి అయితే వస్తారు. ఇంకా సుభద్ర అయితే యామినిని పలకరిస్తూ ఉంటుంది. "ఇదే నా వదిన రావడం" అని చెప్పేసి అంటుంది. అన్నాక, "అవును, అయినా ఇంట్లో పిలవని పేరంటాలకి రావడం అలవాటేలే" అని చెప్పేసి అంటుంది. అన్నాక, "అయినా మాకు ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇష్టమే లేదమ్మా, కానీ పిల్లల బలవంతంతో చేసుకోవాల్సి వస్తుంది" అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అయితే అంటాడు. అన్నాక, "అవునులే, అయినా ఇంట్లో పెద్దవాళ్ళకి వాల్యూ ఏడుంది, పెద్దవాళ్ళ మాటలకి వాల్యూ ఏడుంది, అంతా పిల్లల వ్యవహారమే కదా, పిల్లలు ఏ చెప్తే అది పెద్దవాళ్ళు వినాల్సిందే" అని చెప్పేసి యామిని అయితే అంటుంది. అన్నాక ఇంకా వాళ్ళు ఏమైనా చిన్నబోతారు. అప్పుడే ఇంకా, "సరే పదండి వెళ్దాం, సెలబ్రేషన్స్ అయితే చేద్దాం పదండి" అని చెప్పేసి ఇంకా వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇంతలో యామిని అయితే క్యాండిల్స్ తీసుకొని వచ్చి ఇంకా అదితికి ఇస్తుంది. ఈ "ఏంటి మామ్ ఏంటివి" అని చెప్పేసి అంటుంది. అన్నాక, "మనం ఇప్పుడు ఒక పని చేయబోతున్నాం" అని చెప్పేసి అంటుంది. అన్నాక, "ఏంటి మామ్" అని చెప్పేసి అదితి అంటుంది. అన్నాక, "నీ లైఫ్ హ్యాపీగా ఉండే ఆ ప్లేస్లో వేరే ఆవిడ ఉంటే నేను ఎలా ఊరుకుంటానే, దానికి చెక్ పెట్టడానికే వచ్చాను. అది క్యాండిల్స్ వెలిగించగానే ఒక్కసారిగా దాని ముఖం అంతా పేలిపోతుంది" అని చెప్పేసరికి, "ఏంటి మామ్ మర్డర్ ప్లాన్ చేస్తున్నావా, వద్దు మామ్" అని చెప్పేసి అదితి అంటుంది. అన్నాక, "అయ్యో అది చనిపోదే, కానీ దాని మొహం ఒక్కటే కాలిపోతుంది. ఇంకా ఆ కాలిన మొహంతో గౌతమ్ దాన్ని చూడలేక ఇద్దరు ఎడం మొహం పెడం మొహం పెట్టుకుంటారు. అప్పుడు నువ్వు గౌతమ్ని కంటిన్యూ చేసి గౌతమ్ని పెళ్లి చేసుకోవచ్చు" అని చెప్పేస్తే, "చాలా బాగుంది మామ్, ఈ ఐడియా చాలా నచ్చింది నాకు" అని చెప్పేసి అంటుంది. అన్నాక, ఇంకా సరేలే, ఈ ఈ క్యాండిల్స్ ఎలాగైనా సరే కేక్ మీద నువ్వే వచ్చేలా చేయాలి, అలాగే అహల్య వెలిగించేలా చేయాలి అని చెప్తే, "సరే మామ్, ఇంకా నేను చూసుకుంటాను" అని చెప్పేసి అదితి ఆ క్యాండిల్స్ తీసుకొని ఇంకా వాళ్ళ గదిలోకి అయితే వెళ్తుంది. అహల్య వాళ్ళ గదిలోకి వెళ్ళి ఇంకా ఎవ్వరు లేరు కదా అని చెప్పేసి క్యాండిల్స్ అయితే మార్చి వేరే క్యాండిల్స్ పెట్టి బయటికి వస్తూ ఉండగా గౌతమ్ చూస్తాడు. చూసేసరికి, అయ్యో గౌతమ్కి తెలిసిపోయిందా అని భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా గౌతమ్, "ఏం చేస్తున్నావు అదితి ఇక్కడ" అంటే, "ఏం లేదు, నువ్వు ఎందుకు వచ్చావు" అని చెప్తే, "నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వచ్చాను" అని చెప్తే, "సరే" అని చెప్పేసి ఇంకా అదితి అలా పక్కకి వెళ్తుంది. ఇంతలో ఇంకా గౌతమ్ అయితే రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటాడు. ఇంకా అదితి, "అమ్మయ్య సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతుంది" అని చెప్పేసి ఇంకా అందరూ కేక్ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. ఇంతలో ఇంకా అర్జున్ ప్రసాద్ అయితే అలాగే కూర్చుంటాడు. "ఇంద్ర ఫోన్ చేస్తేనే నేను కేక్ కట్ చేస్తాను, ఎప్పటికీ నా మ్యారేజ్ యానివర్సరీకి వాడు ఉండేవాడు, కానీ ఇప్పుడు లేడు, వాడు ఫోన్ చేస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు" అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అయితే అంటాడు. ఇంతలో ఇంకా గౌతమ్, "అయ్యో నేను పైకి వెళ్తే కానీ ఫోన్ చేయలేనే ఎలా" అని అనుకుంటాడు. ఇంతలో అహల్య కూడా అనుకుంటూ ఉంటుంది, "అయ్యో ఇప్పుడు ఎలా" అని చెప్పేసి అనుకుంటూ ఉండడంతో అప్పుడే అదితి, "అయ్యో కేక్ తెచ్చారు కానీ క్యాండిల్స్ తీసుకురాలేదేంటి" అని చెప్పేసి అదితి అనగానే, "అవును కదా నేను మర్చిపోయాను, గౌతమ్ గారు మీరు రూమ్లోకి వెళ్ళి క్యాండిల్స్ తీసుకురండి" అని చెప్పేసి ఇంకా గౌతమ్ని అహల్య సైగలు చేసి పంపిస్తుంది. ఇంతలో ఇంకా అర్జున్ ప్రసాద్ అయితే ఇందిరాకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు కదా. ఇంతలో ఇంకా గౌతమ్ అయితే రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని ఇంకా ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. "నాన్న బాగున్నారా" అని చెప్తే, "ఏంట్రా నేను ఫోన్ చేసేదాకా లిఫ్ట్ చేయవేంట్రా, అయినా ఈరోజు ఏంటో మర్చిపోయావా" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. "నేను ఎలా మర్చిపోతాను నాన్న, నేను కొద్దిగా పనిలో ఉండి నేను బిజీగా ఉండి చూడలేను, అంతేగాని నేను లిఫ్ట్ చేయకుండా ఉంటానా, అయినా ఈరోజు మర్చిపోలేని రోజు నాన్న, హ్యాపీ యానివర్సరీ" అని చెప్తాడు. చెప్పేసరికి ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఫోన్ లాక్కొని, "నాన్న ఎలా ఉన్నావురా, అసలు నాకు చాలా కోపం వచ్చింది, నువ్వు ఫోన్ లేపలేదు" అంటే, "అమ్మ ఈరోజు తిట్టద్దు, అయినా నేను నేను చేసింది మిస్టేకే, హ్యాపీ యానివర్సరీ అమ్మ" అని చెప్పేసరికి, "చాలురా, ఈ మాట కోసం మేము వెయిట్ చేస్తున్నాము, అయినా ఎలా ఉన్నావురా, అసలు మమ్మల్ని చూడాలని లేదా నీకు" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా అర్జున్ ప్రసాద్, నీకు వీలు కాకపోతే చెప్పరా, మేమేమి నీ దగ్గరికి వస్తాము" అని చెప్పేసరికి, "వద్దు నాన్న, వద్దు, నేనే వీలు చూసుకొని వస్తాను నాన్న" అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే
ఇంద్రలాగా మాట్లాడుతూ ఉంటాడు. సరే నాన్న నువ్వైతే జాగ్రత్త అని చెప్పేసరికి సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేశాక ఇంకా అర్జున్ ప్రసాద్ అయితే సంతోషంతో నిండిపోతాడు. ఇప్పుడు కేక్ కట్ చేద్దాం పదండి అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అయితే అంటాడు. ఇంతలో అహల్య కూడా అయ్యో క్యాండిల్స్ ఎక్కడ పెట్టాడో తనకి దొరకట్లేదు అనుకుంటా, నేనే తీసుకొని వస్తాను అని చెప్పేసి అహల్య అలా లోపలికి వెళ్తుంది. గౌతమ్ గారు పదండి, అందరూ కింద వెయిట్ చేస్తున్నారు, మీరు ఇలా డల్గా కూర్చుంటే ఎలా అని చెప్తే సరే అని చెప్పేసి గౌతమ్ అహల్య ఇద్దరు క్యాండిల్స్ తీసుకొని కిందికైతే వెళ్తారు. ఇంకా కేక్ కట్ చేసి కేక్ దగ్గరికి వెళ్తారు. అందరూ ఇంకా క్యాండిల్స్ పెడుతూ ఉండగా అదితి ఇంకా యామిని ఇద్దరు నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు. ఇంతలో ఇంకా క్యాండిల్ వెలిగించండి అని చెప్పితే అప్పుడే అహల్య అదితి నువ్వే వెలిగించు అని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా అదితి కంగారు పడిపోతుంది. అదేంటి మొత్తం సినిమా మొత్తం నువ్వు తీసి పోస్టర్ నన్ను వేయమంటావేంటి, నువ్వే వెలిగించు అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంకా ఒక్కసారిగా ఇంకా అహల్య వెలిగించబోతూ ఉండగా అప్పుడే శ్రావ్య అక్కడ కనిపించదు. శ్రావ్య ఏది అని చెప్పేసి శ్రావ్య దగ్గరికి వెళ్తారు. శ్రావ్య ఇంకా అలిగి కూర్చుంటుంది. అయినా సెలబ్రేషన్స్ ప్రతిసారి అందరం చేసేవాళ్ళం, ఇప్పుడు ఈవిడికి పెద్ద పెద్ద తరహా ఇచ్చారు, ఇప్పుడు నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి శ్రావ్య అలుగుతుంది. అయ్యో నేను కావాలని చేయలేదు, అయినా ఇప్పటికైనా పర్లేదు నువ్వే క్యాండిల్స్ వెలిగించు అని చెప్పేసి అహల్య అయితే అంటుంది. ఒకసారిగా అదితి షాక్ అయ్యి వద్దు వద్దు నువ్వే వెలిగించు, అయినా చిన్నపిల్ల కదా ఏదో చెప్తుందిలే అని చెప్పేసి అదితి అంటుంది. ఇంతలో ఇంకా అర్జున్ ప్రసాద్ కూడా ఇవన్నీ ఉంటాయని చెప్పేసి నేను సెలబ్రేషన్స్ వద్దని చెప్పాను అని చెప్పేసి ఇంకా అర్జున్ ప్రసాద్ కూడా చిన్నబోతాడు. ఇంతలో ఇంకా వాళ్ళ నాన్నమ్మ శ్రావ్య నేను చెప్తున్నాను కదా పద వెళ్దాం, క్యాండిల్స్ నువ్వే వెలిగించు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పేసి అందరూ అలా హాల్లోకి వెళ్ళి క్యాండిల్స్ శ్రావ్య వెలిగించబోతూ ఉండగా అదితి అయితే వద్దు ఆగు అని చెప్పబోతూ ఉండగా ఆగు అని చెప్పేసి యామిని చెప్పనివ్వదు. ఇంతలో క్యాండిల్స్ వెలిగించబోతూ ఉంటారు. ఇది ఇవాళ ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుందో అనేది తెలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.